సినిమా బాగుంది, అన్ని అంతా బాగుంది. బాలకృష్ణ యాక్షన్ బాగా చేశాడు, ఏ పాత్రకు ఆ పాత్ర బాగా చేశాడు. సినిమా సూపర్ డూపర్ హిట్. మూవీ చాలా బాగుంది, వెరీ నైస్ అండ్ ఫీల్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. బాలయ్యబాబు వన్ మ్యాన్ షో అనమాట. బాబీ కొల్లికి వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. బాలయ్యబాబు గారిని ఎలా చూడాలో అలా బాగా చూపించారు. సినిమా బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది మూవీ. పిచ్చి మైండ్ దొబ్బింది లోపల. బాలయ్య బాబు చించేశాడు అన్ని క్యారెక్టర్స్. సీతారాంగా ఇంకా ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. ఇంకా కొద్దిగా డాకు క్యారెక్టర్ ఇంకా కొద్దిగా ఉంటే బాగుంటుంది, కానీ స్టిల్ వెరీ గుడ్ ఫిలిం. మీ గొంతుకి ఏమైందన్నా? గొంతుకి ఏమైంది? మందు వేసాం కొద్దిగా ఎక్కువగా. అదే నిన్నటిది శంకర్ కేవలం తెలుగు రాదని చెప్పి పిచ్చోళ్ళని చేశారు ఆయన్ని. అంటే కథలో కూడా అలానే ఏడ్చినాయి. ఎప్పుడైపోద్దా సినిమా అని. ఇది 2 గంటల సినిమా అయినా కానీ ఎక్కడన్నా బోరు కొట్టిందా? అన్లైక్ ఒక సీన్ ఉంది, అలాంటి ఇప్పుడే చెప్పేస్తే రేపు ప్రాబ్లం అయింది. ఇది అసలు రాసి పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇది నెంబర్ 1. ఇది నేను జనవరి 1 అప్పుడే చెప్పా, ఆలోచించాల్సిన అవసరం లేదని. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ కన్నా కూడా ఇదే బాగుంది. గేమ్ చేంజర్ అసలు సినిమా అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ డాకు మహారాజ్ సినిమా బాబీ కొల్లి బాలకృష్ణని కొంచెం డిఫరెంట్గా చూపించారు. సో లొకేషన్స్ కానీ సినిమా తీసిన విధానం కానీ లొకేషన్స్ చాలా బాగున్నాయి, అలాగే డైరెక్షన్ కూడా బాగుంది. బాలకృష్ణని కొత్తగా చూపించారు. తమన్ బీజిఎం కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం బాగుంటే బీజిఎం అదొకటి నాకు కొంచెం ఇంకా బాగుంటే ఇంకా సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా సినిమా బాగుంది. థ్యాంక్ యూ. జై బాలయ్య ఎరగదీశాడు సినిమా. ఫస్ట్ హాఫ్ అసలు ఎక్సలెంట్, గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ ఫస్ట్ 45 minutes సూపర్. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. వన్స్ అగైన్ బాలయ్య కొట్టాడు, హిట్ చేశాడు. హిట్లో మాస్టర్స్. సినిమా టోటలీ హిట్. సలాం ర్యాంప్ ఆడిచండి. డిఓపి గ్రేట్ గ్రేట్ షాట్స్ అన్ని. జై బాలయ్య జై బాలయ్య. అసలు తమన్ అయితే తమన్ ఇచ్చి పడేసిండు. వాడు చెప్పినట్టు నిజంగా అఖండ 2 వరకు అన్ని థియేటర్లు స్పీకర్లు అప్డేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన చిన్న ఇంటర్వ్యూలో ఒక చిన్న మాట అన్నాడు. ఎవరు? తమన్. బక్కోడికేమో రజనీకాంత్, బాలయ్య. మరి బాలయ్య బాబు సినిమా మ్యూజిక్ కొట్టాలంటే మరి తమన్కు నరాలు మొత్తం జివ్వు మంటపోయేమో, కానీ చాలా చాలా సూపరు సినిమాకి. మా బాలయ్య మాత్రం ఎనర్జిక్. అసలు స్క్రీన్ సరిపోతలేదు. మెయిన్ చెప్పాలంటే స్క్రీన్ సరిపోతలేదు. బ్యాక్ టు బ్యాక్ మా బాలయ్యకు దిష్టి తాకుతట్టుంది. ఈసారి మేకపోతే తలకాయ నరికి మరి దిష్టి తీయాలి. ఒకటి ఇంటర్వ్యూలో చెప్తాడు, గుర్తుందా? తమను 6th క్లాస్ దాకానే చదువుకుంటూ 6th క్లాస్ అయిపోయినాక నేను బ్యాండ్ కొట్టిన అది అని చెప్పిండు కదా. ఆ టాలెంట్ అంతా ఇప్పుడు వానికి వస్తుంది. అదే బ్యాండ్ మేళం సంపి పడేసిండు. ఈరోజు డాకు మహారాజ్ చూడడం జరిగింది. తమన్ నందమూరి వంశంలో కుటుంబ సభ్యుడు అయిపోయాడు. మేము ఏం సినిమాలు చేసినా ఇంకా తమన్తోనే తెద్దామని ఫిక్స్ అయిపోయాము. మాకు ఎంత బాగా కొడుతున్నాడంటే మ్యూజిక్, మాకు మళ్ళీ నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి సినిమాలను గుర్తు తెచ్చిస్తుంటాడు. సినిమా ఎక్సలెంట్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే విధంగా ఉంది. కొత్త బాలయ్యని చూస్తారు. ఎప్పుడు నరకడాలే కాదు, స్టోరీ బేస్డ్తో కూడా వస్తాం. మేము కుర్రాలకి ధీటుగా నిలబడతామని మాత్రం చెప్తున్నాం. రాబోయేది బాలయ్య బాబు, నందమూరి వంశం, ఎన్టీఆర్ మాత్రమే, మేము మాత్రమే కనపడతాం. ముందు రోజుల్లో మాత్రమే చెప్పగలుగుతాం. జై బాలయ్య బాబు. జై బాలయ్య. జై బాలయ్య. డోంట్ మిస్ విత్ ద లయన్. జై బాలయ్య. నందమూరి ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా మన బాలయ్య బాబు గారు తీసిన డిఎంఆర్ డాక్ మహారాజ్ అనే చిత్రాన్ని ఎంతో ఘనంగా విజయంగా తీసి నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒక కనువిందుగా, సంక్రాంతి వేడుకగా కనువిందుగా అందించారు మన బాలయ్య బాబు గారు. డిఎంకే మాస్క్ మహారాజ్. జై బాలయ్య, జై జై బాలయ్య. తమన్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అందించాడు. ఎప్పటికీ నందమూరి ఫ్యామిలీ అందరికీ, నందమూరి ఫ్యాన్స్ తరపున, బాలయ్య బాబు గారి తరపు నుంచి అందరికీ
తమ్మన్ గారు ఎట్టయినా సరే మ్యూజిక్ డైరెక్టర్గా స్థిరంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైరెక్షన్ మొత్తం అందించిన బాబీ కొల్లికి డైరెక్టర్ గారు చాలా బాగా అద్భుతంగా తీశారు. జై లవకుశ ఎట్లా 3 విధాలుగా 3 వేరియేషన్స్లో తీశారో అదేవిధంగా ఇదే ఎలివేషన్స్ని డాక్ మహారాజ్కి మా నందమూరి ఫ్యాన్స్కి కనుమిందుగా ఈ సంక్రాంతి పండగకి కానుక ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. జై బాలయ్య, జై జై బాలయ్య. ముఖ్యంగా తమ్మన్ గారికి సెల్యూట్. అలాగే నాగవంశీ ప్రొడ్యూసర్గా ఈ సంక్రాంతికి ఎంతో డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా బాలయ్య బాబుని తీయాలని కోరుకుంటున్నా. డాకు మహారాజ్ దండంతో వచ్చిన పూల దండలతో వచ్చిన మెడలు తెంపి పాతరేస్తా. డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్. బాలయ్య బాబుకి బాబు కొల్లి గుంటూరు మిర్చి కారం పవర్ చూపించాడు. హైలైట్స్ ఏంటంటే నాకు ఆ పాప యాక్టింగ్ మాత్రం వండర్ఫుల్. ఆ పాపని ఎలా ట్రైన్ చేశారో కానీ ఆ డైరెక్టర్కి, ఆ టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ బాలయ్య బాబు టేకింగ్ కానీ, బాలయ్య బాబుని చూపించడం కానీ అందరూ సక్సెస్ అయ్యారు. తమన అయితే ఇంకా నందమూరి కుటుంబం కోసం ఏమైనా పుట్టాడేమో ఈ బండోడు అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ చాలా బాగుంది. అండ్ అనదర్ బ్లాక్ బాస్టర్ ఫర్ నందమూరి ఫ్యాన్స్. అండ్ జై బాలయ్య. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారికాస్ ఫంగామా. అందరూ ఎలా ఉన్నారు? నిన్న సినిమా చూసి ఎలా ఉందో మీకు రివ్యూ చెప్పాను. ఈరోజు కూడా ఇంకో సినిమా చూశానండి, మన బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్. చూస్తుంటే బాలయ్య బాబు ఈ సంక్రాంతి కొట్టినట్టే కనపడుతుంది. ఎందుకంటే సినిమా మామూలుగా లేదండి, మామూలుగా అంటే మామూలుగా లేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆ ట్రైలర్స్ అవన్నీ చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది, లేదంటే లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాం. అందరూ కూడా ఆ ట్రైలర్ చూసి వావ్ అని ఏం లేదు, కానీ సినిమా చూస్తే మాత్రం బాబీ కొల్లి గారు మామూలుగా తీయలేదు. చాలా బాగుంది సీరియస్గా. ఫస్ట్ హాఫే నేను చూసి అమ్మో ఫస్ట్ హాఫ్ చాలా హైగా ఉంది, సెకండ్ హాఫ్ అంత హై ఇవ్వలేడేమోలే, సెకండ్ హాఫ్ డ్రాప్ అయిపోద్ది, సినిమా క్లోజ్ అయిపోద్ది అనుకున్నాను. కానీ అట్లా లేదండి. ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చాడో సెకండ్ హాఫ్ దాన్ని మించి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్లో చాలా బాగా షూట్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ హిస్ గెటప్, హిజ్ యాటిట్యూడ్ అండ్ ఆ హార్స్తో చేసిన ఫీట్స్ అన్నీ మామూలుగా లేదు. ఎందుకు అట్లా చెప్తున్నానంటే ఆయన వయసు మోర్ దెన్ 60. ఆ హార్స్ని 2 legs మీద నుంచోబెట్టి ఆయన దాదాపు ఒక 4-5 షాట్స్లో అట్లా నిలబడతారండి, విచ్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్ టు ఎనీ యంగ్ హీరోస్ ఇన్ దీస్ డేస్ వితౌట్ టైయింగ్ రోప్. స్పెషల్ మెన్షన్ తమ్మన్న గారిని బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా బాగా ఓన్ చేసేసుకున్నారు. ఎందుకంటే నేను మూవీ అయిన తర్వాత దాదాపు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా చాలామందితో మాట్లాడాను. అందరూ ఏం చెప్తున్నారంటే తమ్మన్న గారు మా నందమూరి ఫ్యామిలీలో కలిపేసుకున్నాము, ఇంకా బాలకృష్ణ గారు ఏ సినిమా చేసినా తమ్మన్న గారే చేయాలంటున్నారు. ఎందుకంటే ఆయన సిగ్నేచర్ సాంగ్స్ కానీ ఆ సిగ్నేచర్ థీమ్ మ్యూజిక్, మెయిన్ థింగ్ హీరో థీమ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. సో ఆ థీమ్ మ్యూజిక్ అసలు వింటే చాలు జనాలందరూ ఒకసారి థియేటర్ అంతా అట్లా లేచి కూర్చుంటున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ మేము ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసాం కదా, సో ఇక్కడ సౌండ్ అంత బాగా పెట్టలేదు కంపేర్ టు మన ఇండియన్ సౌండ్స్ అండ్ ఆల్. బట్ స్టిల్ ఈ సౌండ్కే మాకు ఇంత ఊపు వచ్చిందంటే ఇంకా మనం ఇండియాలో చూసేవాళ్ళు ఇంకా ఊహించుకోవాల్సింది, బాక్సులు బద్దలైపోయి ఉంటాయి. అండ్ వెరీ గుడ్ జాబ్ తమన్ గారు. And you keep doing this music to Nanamuri fans and they will be happy. And special mention director Bobby Kolli garu, మీరు వాల్తేర్ వీరయ్య తీశారు, మీరు చిరంజీవి గారి ఫ్యాన్, మీ ఫాదర్ చిరంజీవి గారి ఫ్యాన్ అని అందరూ తెలుసు, దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో మా నందమూరి ఫ్యాన్స్కి వచ్చేపాటికి కొంచెం భయపడ్డారు జనాలు, ఇప్పుడు ఎట్లా చూపిపోతున్నారు బాలకృష్ణ గారిని, ఒక లైక్ ఎక్కువ చూపిస్తారా తక్కువ చూపిస్తారా అసలు ఎట్లా తీస్తారు అని కొద్దిగా డైలమా ఉన్నది. ఆ డైలమా కాస్త ఈ సినిమాతో క్లోజ్ అండి. అసలు చాలా బాగా తీశారు. యాక్షన్ మన ప్రొడ్యూసర్ గారు చాలా బాగా తీశారండి సినిమా. టూ మచ్ హై కాస్ట్ లేదు, టూ మచ్ లో కాస్ట్ లేదు, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు. ఆయన మొన్న ప్రెస్ మీట్లో సినిమా పగలగొట్టేసిద్ది, వాల్తేర్ వీర్యాన్ని దాటేసిద్ది అది ఇది అని చెప్తే నేను ఓవర్ యాక్షన్ ఇట్లా అనుకున్నా, కానీ he delivered a very good product and decent product, and moreover I think he will be making very good money with this. So I wish him all the best for his next futures, next projects I say. And అంతే అండి. మోర్ ఓవర్ హీరోయిన్స్
అంతా బాగున్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ సాంగ్ గురించి చెప్పాలి, దబిడి దిబిడి సాంగ్. చాలా ట్రోల్స్ వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఎక్కడ చూసిన ట్రోల్స్ అంతా చూసాను. అందరూ బాలయ్య గారిని ఫన్ చేయటం, కొరియోగ్రాఫర్ శేఖర్ గారిని ఫన్ చేయటం అవన్నీ చూశాను. కానీ థియేటర్లో మొత్తం థియేటర్ పగిలిపోయింది ఆ సాంగ్కే అండి. మీరు చెప్తే నమ్మరు. యూ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్ and watch it in your nearest theaters. Enjoy the film and happy Sankranti once again. I will see you after watching Sankranti Vastunam. Have a good day, have a good fun. Thank you. Signing off, Sai Teja.